హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. ఐపీఎల్ 19లో ఇవాళ మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. కోల్కతా పంజాబ్ ఢీకొననున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి పంజాబ్ జట్టు మంచి జోరు మీద ఉంది. ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గత సీజన్ మాదిరిగానే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దూకుడు మీదున్న పంజాబ్ను కేకేఆర్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ తర్వాతి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి టోర్నీలో 2వ విజయాన్ని నమోదు చేసింది. ఇక కోల్కతా విషయానికి వస్తే ఆ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ముస్తాఫిజుర్ రెహమాన్, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్, పతిరానా లాంటి టాప్ బౌలర్లు దూరం కావడంతో కోల్కతా బౌలింగ్ బలహీనపడింది. గాయం కారణంగా ఆల్రౌండర్ కామరన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోతుండడము ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్లో భారీ స్కోర్ చేసిన బంతితో విఫలమై ఓడిన రహానే సేన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్తో పోరులో బంతితో మరోసారి భారీగా పరుగులిచ్చేసింది. ఇక ఆపై బ్యాట్తో తడబడిన పరాజయం చవిచూసింది. ప్రస్తుతం గణాంకాలు మాత్రమే కోల్కతాకు అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 జట్ల మధ్య 35 మ్యాచ్లు జరగ్గా వాటిలో కోల్కతా 21, పంజాబ్ 13 గెలిచాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈరోజు కోల్కతా వేదికగా సొంత గడ్డపై పంజాబ్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక 2 వరుస పరాజయాల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉందనే చెప్పుకోవాలి. ఈ సీజన్లో మొదటి పాయింట్స్ సంపాదించాలంటే వాళ్ళు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిందే. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఇప్పటి వరకు స్థిరంగా ఆడలేకపోయింది. అది వెంటనే మెరుగుపడాలి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్పై చివరి 4 మ్యాచ్ల్లో కేకేఆర్ కేవలం 1 గెలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వారు అన్ని విభాగాల్లో సమతుల్యంగా కనిపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉన్నారు. ప్రస్తుత ఫామ్ చూస్తే వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉన్న టీం లాగా కనిపిస్తుంది. ఇక కేకేఆర్ గెలవాలంటే బెస్ట్ ఆప్షన్ చేజింగ్ చేయడం. అప్పుడు ఫిన్ అలెన్, అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీ వంటి బ్యాటర్లు ఎక్కువ రన్స్ చేయాలి. వాళ్ళు క్లిక్ అయితేనే కేకేఆర్ పోటీలో నిలబడగలదు. ఈరోజు మన ఐపీఎల్ మహాసంగ్రామంలో నాతో పాటు ఇటు అనలిస్ట్ శంకర్, అలాగే స్టేట్ ప్లేయర్ భావన, అలాగే పిబికేఎస్ సపోర్టర్ భరత్ అండ్ స్లోగర్ స్టారా ఈరోజు మేమంతా కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుగా మనం ఈరోజు జరగబోయే కోల్కతా నైట్ రైడర్స్ అలాగే పంజాబ్ కింగ్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇంకా కేకేఆర్ అయితే ఖాతా తెరవలేదు. పంజాబ్ కింగ్స్ ఆల్రెడీ 2 మ్యాచ్ల్లో విన్ అయ్యింది. ఈరోజు కోల్కతాలోనే మ్యాచ్ జరుగుతుంది. మరి హోమ్ గ్రౌండ్లో కేకేఆర్ ఏం చేయబోతుంది? యాక్చువల్గా కోల్కతా టీం చూడడానికి చాలా స్ట్రాంగ్ సుష్మా. ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది, దట్టు ముంబై అండ్ ఎస్ఆర్హెచ్ తోటి. నిజంగా వాళ్ళకి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే నైట్ రైడర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. అలాగే పంజాబ్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది 2 మ్యాచ్లు గెలిచి. ఈరోజు పిచ్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్ తెలుసు, బ్యాటర్లకి స్వర్గం లాంటి పిచ్ అది. నిన్న ఎలాగైతే బెంగళూరు పిచ్ ఉందో సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది ఇవాళ కూడా. సో ఎప్పుడైతే బౌలింగ్ చేసి చేజింగ్ పిచ్ మీద చేజింగ్ చేస్తే విన్ అవుతారు అనుకునేది రాంగ్ అనేది నిన్న ప్రూవ్ అయిపోయింది మన సిఎస్కే అండ్ బెంగళూరు మ్యాచ్ తోటి. ఎందుకంటే వాంటెడ్ స్కోర్ కన్నా ఏదైతే రెస్ట్రిక్టెడ్ స్కోర్ ఉంటుందో, నిన్న 220 మనం రెస్ట్రిక్టెడ్ స్కోర్ 220 కన్నా అబోవ్ పెడితే సేఫ్ సైడ్ ఆర్సీబీకి అని చెప్పి అనుకున్నాము. వాళ్ళు అదే స్కోర్ పెట్టారు అండ్ సిఎస్కే ఆ 220 కూడా రీచ్ అవ్వలేకపోయింది. సేమ్ సిచ్యువేషన్ ఇవాళ కూడా ఉంటుంది. ఇవాళ స్కోర్ వచ్చేసి 170, 180 పెడితే నడవదు. 200, 210 ఆ రేంజ్లో పెడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి సేఫ్ స్కోర్. ఈవెన్ చేసేవాళ్ళు ఆ స్కోర్ చేయాలన్నా కూడా తడబడవచ్చు అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఇవాళ కూడా ఉంది. లెట్ us see కోల్కతా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది. మనందరం మాట్లాడుకునే ముందు మనతో మాట్లాడడానికి కూడా ఇంటర్నేషనల్ కామెంటేటర్ శ్రీనివాసం శేషాద్రి గారు కూడా మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హాయ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. How are you sir? Fine, first class. Yes sir. Sir, how important is the toss in today's match?
It is important because there had some rains also in Calcutta. So it's very important if you win the toss, choose to bowl. So you'll get to know in case of restricted overs, you will know how to go about and face the innings. So toss is important. If I win the toss, I would like to bowl. ఎస్ అంటే ఇవాళ మీ ప్రెడిక్షన్ ఎలా ఉండబోతుంది? Prediction, yes, Punjab Kings, the way they have been playing, both the matches they won comfortably, and then they got a very good opening batting. The top order is very good. Middle order is little bit not that great, but bowling unit is very good. Captaincy is superb. The management is excellent with Ricky Ponting around. But for Kolkata, it may be a home ground, but still their performance has not been great, and they are also short of the bowling action with Cameron Green because of the fitness. He is not able to bowl. So there could be a little bit of pressure on them, but opportunity, I look at Punjab winning 55-45. ఎస్ Sir, if so you are saying that Punjab is going to win. So if toss was won by Kolkata and choose to chase, Doesn't matter. what Because- will be the condition? Yeah, I agree. If they are also, if they have the situation where they have to bat, the top batters, the top order is very good. Blindly, they will go for runs. And last time the pitch was little bit gripping and coming. We do not know what is going to be the pitch condition now, but there could be a little bit of moisture in the air. So the early overs, it will be a bit of a struggle for the batters. But looking at the kind of opening pair of Punjab, I am sure they will go for runs in the beginning, and they would like to put up a score of say 190, 200. In case the full innings goes, maybe preferably 200. But if the rain conditions start, then the early overs will matter. So in my feeling, the top order will go on firing, keeping that possible rain in mind. It would be okay, even if they have to bat first. Punjab has got enough of depth in the batting. What is the comfortable score for Punjab, sir, if they are going to bat first? 200 plus? 195 to 205. Oh, okay. ఎస్ అంటే విచ్ టీమ్ లుక్స్ స్ట్రాంగర్ ఇన్ ద డెత్ ఓవర్స్? That's a beautiful question. Yesterday you saw how the death over worked. For Chennai when they are bowling, the last 2 overs they considered I think somewhere around 43 runs and 78 runs in the last 4 overs, 97 runs in the last 5 overs. I always keep saying one thing. Anyway, I am not a manager or a captain, but I have my own views. See, in the death overs, you need to concentrate only on slow bowling and Yorkers or low full tosses. Don't give them any width. Go to the slow delivery. Let the batter make all the effort and try to do something, and in the bargain you will get out. Instead of that, what happened yesterday, including Jamie, went on bowling very fast outside the off stump. Then it becomes easy to hit. So the death overs will be very critical. But in the death overs, in my opinion, Punjab has got a good way of handling it. But definitely, death overs will be very, very crucial, even more than the power play, I feel, because the way matches are lost, when you are not able to defend the score, when you are giving away 200 plus runs to the opponent in the first innings, it means that in the death overs, they don't have that kind of a thinking. Still people believe that I can bowl fast and then the batter will take some chance outside the off stump, he may miss it or the catch will go, it will edge to the wicket keeper. That is 10% out of the 100%. 90% sure assurance is only when you bowl slow and wicket to wicket, low full tosses, Yorkers, that is what they should focus. ఎస్ హౌ ఇంపార్టెంట్ ఈస్ ద ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇన్ దిస్ మ్యాచ్? Any match, impact player is a boon, but the captain has to take a smart decision. If they are going to depend on a person who is bowling is very important, as he comes immediately, he will make sure that one batter who is no good otherwise, he will send him away and take the bowler. But in this case, it will be all the more important because both the teams are, one is trying to go with a 3 continuous win, another is struggling to make the first win. So the impact player, the choice, many times I've seen, with due respect, there were errors also. In one of the matches where we felt CSK went for a wrong choice. They could even Pant, if you see, he didn't have the right choice in using the impact. Impact player choosing, it has to come from within, and your coach, manager cannot do that much. The captain has to take the call, and impact player in this match also will become very, very crucial. Particularly, that Cameron Green, if he cannot bowl, probably they will sit him out and then bring somebody who can bowl. So it depends on the scenario, whether you want somebody who can restrict the score or take the wicket, then they will take the call. If they are bowling first,
Then they will decide who is not a good batsman, his bowling job is over, have a good batsman. So the decision is important. ఎస్ థ్యాంక్ యూ శ్రీని. Thank you very much. Thank you, sir. థ్యాంక్ యూ. Nice match, enjoy. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్ భావన, ఏంటి ఈరోజు పంజాబ్ కింగ్స్ సపోర్ట్, ఎస్ భరత్ వచ్చేసి కేకేఆర్ అండ్ స్లోగన్ స్టార్ అంతేనా? ఎస్, అంటే పంజాబ్ కింగ్స్ ఇప్పటికే 2 మ్యాచ్లు విన్ అయింది. ఈరోజు కేకేఆర్ విన్ అవ్వాలని అయితే చాలా మంది అనుకుంటున్నారు. పాపం ఒకటైనా ఖాతా తెరవాలని. ఏమనుకుంటున్నావు మరి? అంటే పంజాబ్ కింగ్స్ చూసుకుంటే మాత్రం వెరీ కాన్ఫిడెన్స్ సైడ్ అనమాట బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం, ఎందుకంటే వాళ్ళు అన్ని ఏరియా స్టిక్ చేశారు. సో బ్యాటింగ్ చూసుకుంటే కూడా చాలా డెప్త్ వరకు ఉంది. సో సిఎస్కే మ్యాచ్ చూసుకుంటే ఎఫర్ట్లెస్గా చేస్తారు 200+ అనేది. సో వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అనమాట, తను రెస్పాన్సిబిలిటీ తీసుకుని బ్యాటింగ్లో ఫీల్డింగ్లో కూడా డిఫరెంట్ చేంజెస్ చేస్తూ ఐ మీన్ అలాంటి ఇంపాక్ట్ ఎక్కువ శ్రేయస్ అయ్యర్ క్రియేట్ చేస్తున్నాడు. సో క్యాప్టెన్గా తను స్టాండ్ అవుట్ అవుతున్నాడు. సో టీంకి కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో పంజాబ్ కింగ్స్ పాజిటివ్గా వెళ్తుంది. సో కేకేఆర్ చూసుకుంటే మాత్రం గుడ్ బ్యాటింగ్ సైడ్. ఇంకా చెప్పుకోవాలంటే సార్ మెన్షన్ చేసినట్టు వాళ్ళ బ్యాటింగ్ సైడ్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీ అనమాట. బౌలింగ్ కొంచెం ఎడ్జ్ మిస్ అవుతుంది. సో బౌలింగ్లో కొంచెం ఫోకస్ చేస్తే మాత్రం డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్ భరత్, ఏంటి ఈరోజు కేకేఆర్ ఖాతా గాయపడి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చేస్తారు, ఈరోజు గెలుస్తారు. ఒకళ్ళేమో ముచ్చటగా 3వ విజయం నమోదు చేయడానికి చూస్తున్నారు, ఒకళ్ళేమో ముచ్చటగా 3వ ఓటమి నమోదు చేయాలని చూస్తున్నారు. ఏది జరిగింది? ఈరోజు గెలవచ్చు కేకే. ఓకే, ఎస్ మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు కూడా ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ Hi Sushma, Shankar. సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ సార్? I'm traveling. ట్రావెలింగ్. సో హౌ ఈజ్ yesterday match in stadium? Yeah, Hope you enjoyed a lot. it was good actually. As expected, Lucknow won because it was a good match. Shankar, doubt లేదు. And the last couple of overs లో కొంచెం హైదరాబాద్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయారు. అండ్ నేనేమనుకున్నానంటే ఈవెన్ పంజాబ్ లక్నో కూడా కొంచెం అనవసరంగా డ్రాగ్ చేసినట్టుగా అనిపించింది మ్యాచ్ ను. అదర్వైజ్ దే వుడ్ వన్ కంఫర్టబుల్. ఎస్, కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది సార్ మీ దగ్గర, వాయిస్ కట్ అవుతుంది. ట్రావెలింగ్ లో ఉన్నారు ఆఫ్ కోర్స్. సో నిన్న కూడా అట్లాగే కొనసాగింది. బట్ ఐ థింక్ గుడ్ మ్యాచ్ ఓవరాల్ గా రియల్ గా చెప్పాలంటే. సార్, I think you watched RCB and Chennai match in stadium yesterday. No, I didn't actually. I was in Bengaluru for the first match actually. నిన్న పోదాం అనుకున్నాను, ఎందుకంటే నిన్న హైదరాబాద్ లోనే మ్యాచ్ చూశాను శంకర్. ఓకే. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ లక్నో వన్. అంటే హైదరాబాద్ రియల్ గా చెప్పాలంటే దే స్ట్రగుల్డ్ టు పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్. ఎందుకంటే స్టార్టింగ్ లో 4 వికెట్స్ పవర్ ప్లే లో కోల్పోవడం తోటి చాలా ప్రెషర్ అనేది క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ క్లాస్ అండ్ నితీష్ కుమార్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. లేకుంటే ఒక రెస్పెక్టబుల్ టోటల్ కూడా సాధ్యంగా కనపడలేదు రియల్ గా చెప్పాలంటే. బట్ ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ టోటల్ గా. ఎందుకంటే హైదరాబాద్ బౌలర్స్ కూడా మధ్యలో మంచి వికెట్లు తీసి కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలిగారు. బట్ బెంగళూరు మ్యాచ్ వాజ్ సూపర్, బట్ డౌట్ లేదు. బికాస్ కోహ్లీ ప్లేడ్ వెల్ అండ్ పటికల్ మనం చెప్పాము టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఈస్ బీన్ ఇన్ బ్రిలియంట్ ఫార్మ్ అని చెప్పి అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ నిన్న టీమ్ డేవిడ్ ఆడినటువంటి ఇన్నింగ్స్ మామూలు ఇన్నింగ్స్ కాదు యాక్చువల్ గా. అండ్ ఇఫ్ హీ కంటిన్యూస్ టు బ్యాట్ లైక్ దట్ యాక్చువల్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అఫ్ కోర్స్ పతిధర్ కెప్టెన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అండ్ అఫ్ కోర్స్ చెన్నై టాప్ ఆర్డర్ కొంచెం ఫెయిల్ కావడంతో వాళ్ళు చేంజ్ చేయలేకపోయారు. బట్ ఇట్ వాజ్ ఓవరాల్ గా చేసింగ్ లో కూడా కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు చెన్నై కూడా. మీ లక్ మొత్తం భావనకు ట్రాన్స్ఫర్ చేసి మీరు వెళ్ళిపోయారు సార్. భావన ఇస్ విన్నింగ్ ఎవ్రీడే. లక్నో మ్యాచ్ అంటే నేను ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒకే ఒక మ్యాచ్ కోల్కతా ఓడిపోవడం. బట్ అదర్వైజ్ ఇప్పటి వరకు ఆల్ 10-12 మ్యాచెస్ లో అన్ని గెలుస్తూ వచ్చాము. అండ్ ఈ రోజు భరత్ వైపు ఉంటాను నేను డెఫినెట్లీ, బికాస్ కోల్కతా మిస్ట్. నేను అనుకుంటాను భావనకు స్వీట్ ఇష్టం కాదు కావచ్చు, ఎక్కువగా రొట్టెలు గిట్టలు బాగా దాల్ తడక చాలా ఇష్టం అనుకుంటాను. అందుకని పంజాబ్ బట్ మాకు భరత్ వైపు డెఫినెట్ గా. అండ్ భరత్ మనం స్వీట్ తిన్నాను డెఫినెట్ గా. రెయిన్ అనేది కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే ప్రాక్టీస్ అయితే కాలేదు. నిన్న మొన్న కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కోల్కతాలో. బట్ వర్షం ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి, ఎందుకంటే వర్షం అయితే కొంచెం ఉంది, ఇప్పుడైతే లేదు కానీ. బట్ ఐ థింక్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, బికాస్ కోల్కతాలో సడన్ గా వానలు కూడా పడుతుంటాయి శంకర్, మనకు తెలుసు. యాక్చువల్ గా ఇవాళ నుంచి 9th వరకు ఇచ్చారు సార్. 6th to 9th వెదర్ కండిషన్స్, రైనీ కండిషన్స్ అనే ఇచ్చారు అక్కడ.
అబ్సల్యూట్లీ శంకర్ అండ్ సుష్మా, అండ్ ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా అట్లాగే కండిషన్స్ ఇచ్చారు. బట్ నిన్న మబ్బుగా ఉండింది కానీ బట్ వానేం పడలేదు, మ్యాచ్ అయితే జరిగింది. అండ్ వాన పడ్డట్టయితే ఐ థింక్ పంజాబ్ విల్ బి హ్యాపీ బికాస్ ఒక్కొక్క పాయింట్ సరిపోతుంది. దే ఆర్ ఆఫ్టర్ ఫెంటాస్టిక్ స్టార్ట్ యాక్చువల్లీ. బట్ కోల్కతాకు ఈ మ్యాచ్ నుంచి కపుల్ ఆఫ్ విన్స్ అయితే కావాలి వరుసగా, ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇక్కడనే ఆడతారు కనుక ఐ థింక్ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవాలి భువన, డెఫినెట్లీ. ఎస్ Sorry, కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే రెండు సార్లు అయితే లాస్ అయింది. మరి ఈ రోజైనా ఖాతా తెరిచే అవకాశం ఉందంటారా? ఉందండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ వాళ్ళకు కొంచెం బౌలింగ్ లోనే కొంచెం వీకెండ్ గా ఉన్నారు. ఎందుకంటే సడన్ గా పతిరానా ఇప్పుడు లేకపోవడం అండ్ కెమెరూన్ గ్రీన్ ఇంకా నెక్స్ట్ వీక్ వరకు బౌలింగ్ చేసే ఛాన్స్ లేదంటున్నారు. సో ఉన్నటువంటి రిసోర్సెస్ లో వాళ్ళకు ముజుర్బానీని ఉపయోగించుకోవాలి. ఉన్నారు కొన్ని వైభవాలు, కొంతమంది పర్వాలేదు. అండ్ ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ అట్లాగే సునీల్ నారాయణ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ వన్స్ దే కమ్ బ్యాక్ ఇన్ టు దేర్ గ్రూమ్, నో ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. బట్ ప్రస్తుతం అయితే అబ్సల్యూట్లీ కొంచెం బౌలింగ్ వీకెండ్ గా ఉంది. బ్యాటింగ్ లో అగైనెస్ట్ ముంబై చక్కగా చేసిన తర్వాత కూడా వాళ్ళు గెలవలేకపోయినారంటే బౌలింగ్ వీక్నెస్ కనబడింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ కూడా వాళ్ళు ఎక్కువ రన్స్ ఇచ్చారు రియల్ గా చెప్పాలంటే. 14 బ్యాట్ సన్ రైజర్స్ రియలీ బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ బ్యాటింగ్ లో ఎక్కువ సమస్యలు లేవు కానీ బట్ బౌలింగ్ లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు. అవి కొన్ని రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళు సుష్మా. సో ఈవెన్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ సార్ 3 టీముల్ని వేరు టీముల్ని ఫైనల్కి తీసుకెళ్లిన ప్లేయర్ అండ్ విన్నింగ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 60% ఉంది. ఇప్పుడు కోల్కతా ఎలా డిఫెండ్ చేయగలిగిద్ది అనుకుంటున్నారు? నో డౌట్ కోల్కతా ఏం కొత్త కాదు, బికాస్ కోల్కతానే ఛాంపియన్ గా చేశారు 2024 లో. మీరు చెప్పినట్టుగా శంకర్, అందులో డౌటే లేదు. ఈస్ బీన్ ఎ గుడ్ లీడర్ ఆల్సో. మనం చెప్తూ ఉన్నాం కదా ప్రతిసారి కూడా. అంటే రియల్ గా చెప్పాలంటే అతను ఇండియన్ టీమ్ కే అసలు యాక్చువల్ గా వన్ ఆఫ్ ది ఫార్మాట్స్ లో కెప్టెన్ గా కొనసాగేటటువంటి ప్లేయర్. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ కావచ్చు, మిగతా కారణాలు కావచ్చు, ఒక ఫార్మాట్ లో కూడా కెప్టెన్ గా లేడు. బట్ ఆ డేస్ ఏం పెద్ద దూరంగా లేవనిపిస్తుంది. నేను అనుకుంటాను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2027 వరల్డ్ కప్ కి ఎవరైనా మంచి కెప్టెన్ కావాలంటే కూడా శ్రేయస్ అయ్యర్ ను కూడా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ 2-3 రేస్ లో ఉన్నా కానీ అతన్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ లీడర్ యాక్చువల్లీ. కూల్ గా కామ్ గా ఉంటాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఐ థింక్ ఈజ్ మెచ్యూర్ ఎవ్రీ డే శంకర్, నో డౌట్. కెప్టెన్సీ మెచ్యూరిటీ కనబడుతుంది అతని యొక్క చేంజెస్ లో. ఎస్ భావన, సుధీర్ గారితో మాట్లాడతారా? సార్ కవర్ చేస్తారు. ఎస్ సార్, సిఎస్కేకి ఎప్పుడు తిను పంజాబ్ సపోర్టర్ కనుక పంజాబ్ విషయం అడుగుతారు నాకు తెలుసు. చెప్పండి, అడగండి. సరే సార్, భావన వైపు నుంచి కూడా మేమే అడుగుతాము. పంజాబ్ ఫస్ట్ పవర్ ప్లే డెస్ట్రాయ్ చేయగలిగిన ప్లేయర్స్ ఉన్నారు యాజ్ ఎ బ్యాటర్స్. ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్సిమ్రాన్ సింగ్ వీళ్ళు. అట్ ది సేమ్ టైం డెత్ ఓవర్స్ లో కంట్రోల్ చేయడానికి హర్షదీప్ లాంటి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కోల్కతా ఎలా పైకి వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఎలా డిఫెండ్ చేయగలదు వీళ్ళిద్దరిని? అబ్సల్యూట్లీ. ఈవెన్ బాట్లెట్ బౌలింగ్ లో కాకుండా బ్యాటింగ్ కూడా చేశాడు. మనం చూసాం కదా, కీలకమైన సమయంలో కొన్ని కపుల్ ఆఫ్ సిక్సెస్ కూడా సాధించడం చూసాం. యాక్చువల్లీ ఐ థింక్ వాళ్ళు చాలా కీలకమే బౌలింగ్ లో. డెఫినెట్లీ పంజాబ్ ఈజ్ స్ట్రాంగర్ అండి, అందులో డౌట్ లేదండి. యజ్వేందర్ చహల్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ యూనిట్ బాగుంది, వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ బాగుంది, కెప్టెన్ మంచిగా ఉన్నాడు, మేనేజ్మెంట్ చక్కగా ఉంది. సో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. బట్ యూ నెవర్ నో, ఎందుకంటే కోల్కతా ఏం చిన్న టీం ఏం కాదు అసలు. యాక్చువల్ గా కోల్కతా కూడా చాలా అద్భుతమైనటువంటి టీమే, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక్కసారి కొంచెం సెట్ కాలేదు ఇంకా టోటల్ గా టోర్నమెంట్ లో. బట్ ఈ మ్యాచ్ లో నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు పంజాబ్ కు. డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎ టఫ్ టాస్క్ అహెడ్ ఆఫ్ దెమ్ అండి. సో ఇదే కేకేఆర్ కి 2024 లో శ్రేయస్ అయ్యర్ టైటిల్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా డెఫినెట్లీ పంజాబ్ కు ఒక కొత్త టీం కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాజ్ టోర్నమెంట్ స్టార్ట్ కాక ముందు కూడా పంజాబ్ అగైన్స్ట్ కేకేఆర్. యా అంటే ఇట్స్ ఓకే, బికాస్ వి హావ్ సీన్ కెప్టెన్స్ చేంజింగ్. అలా రిషబ్ పంత్ ఢిల్లీ గాడి ఇప్పుడు లక్నోకి ఆడలేదా, మాత్రం అట్లాగే హైదరాబాద్ గాడి ఇప్పుడు లక్నోలో ఆడలేదా. దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఇప్పుడు హార్దిక్ పాండ్యా గుజరాత్ గాడి ఇప్పుడు ముంబైకి ఆడలేదా. అంటే గుజరాత్ ఆడుతున్నప్పుడు డెఫినెట్ గా ముంబైకే సపోర్ట్ చేస్తారు కదా, ఇప్పుడు ముంబై కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్స్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా టైటిల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఫైనల్ వరకు చేరుకున్నటువంటి టీం శంకర్ చాలా బ్రహ్మాండంగా రాణించారు. బట్ ఈ సంవత్సరం అఫ్ కోర్స్ స్టార్ట్ ఈస్ గుడ్. అండ్ కొంచెం ఆ మొమెంటమ్ ను వాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం కదా, ఢిల్లీ టీం మంచి స్టార్ట్ తర్వాత సడన్ గా స్ట్రగుల్ కావడం చూసాం 4 విన్స్ తర్వాత. అండ్ అట్లా కాకుండా ఇప్పుడు కొన్ని టీమ్స్ పైన ప్రెషర్ ఉన్నది కనుక వాటిని క్యాపిటలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి టీమ్స్, గెలిచినటువంటి టీమ్స్. అండ్ డెఫినెట్లీ పంజాబ్ అయితే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటారు. నేను స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్తూ వచ్చాను.
ఈ రోజు మ్యాచ్ మనం పక్కకు పెట్టినట్లయితే దే విల్ బి డెఫినెట్లీ ఇన్ ద రేస్ ఫర్ ప్లే ఆఫ్స్ అండి. ఈ రోజు అంటే మేబీ ఛాన్సెస్ కొంచెం తక్కువనే కనబడుతున్నాయి. సార్ పాపం సార్ వాళ్ళు 2 మ్యాచ్లు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు, మళ్ళీ మీరు పంజాబ్ కి సపోర్ట్ చేస్తున్నారు. పంజాబ్ కాదు నేను సపోర్ట్ చేసేది కోల్కతానా? ఓకే ఓకే రైట్. అట్లీస్ట్ వాళ్ళు డెఫినెట్లీ ప్లే రేస్ లో ఉండడం వేరు, ప్లే ఆఫ్ రేస్ లో ఉండడం వేరు. అండ్ ఈ రోజు మ్యాచ్ విషయం వేరు. ఈ రోజు మ్యాచ్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఐ థింక్ మిస్టీ తినాలి మనం రేపు. ఓకే సార్, అంటే ఎంత స్కోరు ఈ రోజు ఛాన్స్ ఉంది సార్? వర్షం పడ్డట్టు అయితే చెప్పలేమండి, ఎందుకంటే ఏదైనా వికెట్ ఏదైనా స్లోగా ఉంటే. బట్ అదర్వైజ్ కోల్కతాలో ఎప్పుడు కూడా మనం 190 ప్లస్ స్కోర్స్ చూస్తుంటాం, 200 ప్లస్ స్కోర్స్ కూడా సాధ్యంగా ఉంటాయి. బట్ వర్షం పడడంతో నేను ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ కూడా లేకుండా ఉండే ఇద్దరికి. సో ఏదైనా అటువంటి సమస్యలు ఏదైనా వికెట్ స్లోగా ఉన్నట్లయితే యూ నెవర్ నో. బట్ అవుట్ఫీల్డ్ చక్కగా ఉంటుంది, ఇట్స్ ఎ బ్యాటింగ్ వికెట్. అండ్ ఐ థింక్ గుడ్ స్కోర్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ అండి, నో డౌట్. వెరీ బిగ్ స్కోర్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ హియర్. ఎస్ సార్, అంటే నిన్న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూసినట్టయితే కూడా అసలు ఆర్సీబీ 250 స్కోర్ చేసింది. అసలు నిజంగా అంటే నిన్న మాట్లాడుకునేటప్పుడు కూడా మేము స్కోర్ గురించి మాట్లాడుకుంటే 230 to 250 స్కోర్ చేసే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. నేను 230 ఎక్స్పెక్ట్ చేశాను. లాస్ట్ లో ఆఫ్ కోర్స్ టిమ్ డేవిడ్ యూనో ఫైర్ వర్క్స్ అంటారా, యూనో ఆన్స్లాట్ అంటారా, దాంతో మీరు చెప్పినట్టుగా సుష్మా 250 కూడా వాళ్ళు స్కోర్ చేశారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ, అండ్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే 2 matches లో 2 wins, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా స్టార్ట్ అయినటువంటి టీం కనుక ఐ థింక్ వాళ్ళపైన ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ దే రియలీ బ్యాటెడ్ వెల్ యెస్టర్డే. అండ్ టుడే ఐ థింక్ యూనో అటువంటి స్కోర్ కాకుండా కానీ 200 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, డౌటే లేదండి. ఐ థింక్ వెదర్ రిపోర్టర్స్ ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి సార్, వాళ్ళ వెదర్ కండిషన్స్ ఏమి ఇస్తున్నారని. ఎందుకంటే తుఫాన్ కోల్కతాలో అన్నారు కానీ నిన్న బెంగళూరులో వచ్చింది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టిమ్ డేవిడ్. కోల్కతాలో కూడా మీరు అన్నట్టుగా yes absolutely. బట్ ఒకవేళ వర్షం పడకపోయినా కానీ రైనింగ్ సిక్సెస్, రైనింగ్ బౌండరీస్ అట్లా కూడా ఛాన్స్ ఉంటుంది ఈ రోజు, డౌటే లేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్ ఆల్సో. ఎస్, అంటే సార్ ఈ రోజు మ్యాచ్ లో టాస్ ఎంత కీలకం కానుంది? ఐ థింక్ కొంచెం వికెట్ స్లోగా ఉన్నట్లయితే, అంటే మాయిశ్చర్ ఏదైనా ఉన్నట్లయితే టాస్ అనేది కీలకంగా అవుతుంది. బట్ అదర్వైజ్ మొన్న చూసాం కదా టాస్ ఏం కీలకమైంది చెప్పండి. నిన్న చెన్నై గెలిచింది, దే ఆస్క్డ్ ఆర్సీబీ టు బ్యాట్. అండ్ అట్లాగే కోల్కతా గెలిచి సన్ రైజర్స్ కు బ్యాటింగ్ ఇచ్చారు. వాళ్ళు మంచి స్కోర్ చేసి ఓడించలేదు. ఇప్పటి వరకు త్రీ టీమ్స్ యూనో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ కూడా గెలిచాయి కనుక ఐ థింక్ యూనో అంత పెద్ద స్కోర్ చేసినట్టయితే, మంచి స్కోర్ చేసినట్టయితే టాస్ ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అనేది. అంటే బౌలింగ్ ఎంచుకున్నా కానీ ఒక్కొక్కసారి యూనో యూ మే నాట్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఎస్ రైట్, థ్యాంక్ యూ సార్ సుధీర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విల్ సీ యు అగైన్ టుమారో. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ. ఎస్ భరత్, పంజాబ్ కింగ్స్ స్లోగన్ స్టార్ రెడీ రెడీ. ఎస్ రెడీ. పంజాబ్ కింగ్స్ మా ఎంట్రీ స్లో మోషన్. ఎస్ వాహ్ 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 వాహ్. పంజాబ్ కింగ్స్ మా ఎంట్రీ స్లో మోషన్, వాహ్ 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 వాహ్. కానీ ఇంపాక్ట్ మాత్రం ఎక్స్ప్లోజన్. వాహ్ వాహ్. ఎస్, మీ దగ్గర నుంచి కూడా ఒకటి వినాలనుకుంటున్నాను కేకేఆర్ కదా. టీం నుంచేనా? ఎస్, మీ- మరి మీకేం లేవా కేకేఆర్ టీం slogans? కోసం ఒక మంచి స్లోగన్, ఈడెన్ కోట నైట్ రైడర్స్ వేట. ఓ సింపుల్. ఈడెన్ కోట నైట్ రైడర్స్ వేట. అంతే సింపుల్. నెక్స్ట్ టైం పెద్ద స్లోగన్ తో రండి. తప్పకుండా. ఎస్ భావన, అంటే నేను మ్యాచ్ గురించి మాట్లాడదాం ఒకసారి. నిన్న ఆర్సీబీ అంత స్కోర్ చేస్తుంది, 250 అంటే 260 అని కూడా మనకి శ్రీనాథ్ గారు చెప్పారు, 230 to 260 అని. అంటే లాస్ట్ ఓవర్స్కి వచ్చేంత వరకు కూడా 250కి వెళ్తుందని ఎవరు అనుకోవాలి. లాస్ట్ 3-4 అవర్స్ అయితే బ్యాంగ్ చేస్తారు అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే సార్ మెన్షన్ చేసిన, శ్రీని సార్ మెన్షన్ చేసినప్పుడు డెత్ ఓవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. అసలు అలా అయిపోయిందంటే వాళ్ళు డెత్ ఓవర్స్లో అసలు బౌలర్ లేరనిపించింది. జెమీ ఓటన్ వచ్చినా సరే తను వచ్చి కరెక్ట్గా స్లాట్లో వేస్తున్నాడు అండ్ బ్యాంక్ చేసాడు డేవిడ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు. కానీ 260 అనేది మాత్రం చేసబుల్. ఐ మీన్ టాప్ అవుట్ నా ఒపీనియన్ అంటే సిఎస్కి 200 వరకు దాటింది, గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. కానీ టాప్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది ముగ్గురు. మేబీ వాళ్ళ ముగ్గురు కూడా ఉంటే మేబీ ఆ 250-260 దగ్గరికి వచ్చే వాళ్ళని నా ఒపీనియన్. ఎస్ మరి టాస్ కూడా టైం అవుతూ ఉంది. ఈరోజు కేకేఆర్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఏంటి?
సో ఐ థింక్ అజింక్య రహానే, క్యామరన్ గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, రమన్దీప్, అంటే క్యామరన్ గ్రీన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండొచ్చు. ఫిన్నాలన్నీ మెయిన్ లీడ్లోకి తీసుకుంటారేమో అనుకుంటున్నాను. అండ్ రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి అండ్ ముజర్బానీ. ఎందుకంటే ముజర్బానీ లాస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. 4 wickets. సో డెఫినెట్లీ హీ విల్ బి ఇన్ స్క్వాడ్. స్టాట్స్ చూస్తే కేకేఆర్ స్టాట్స్ గురించి సో యాక్చువల్గా స్టాట్స్ మనం రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉంటాము. ఇప్పుడు బేసిక్గా రహానే గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ క్లాస్ ప్లేయర్. T20లో కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ అండ్ స్ట్రైక్ రేట్ కూడా బెటర్ స్ట్రైక్ రేటే ఉంటుంది ఆయనకి. అండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. యాంకర్ రోల్ ఏదైతే ఉందో యాంకర్ రోల్ని చాలా పర్ఫెక్ట్గా స్ట్రీమ్ లైన్ చేయగలడు ఆయన. స్లో స్టార్ట్ కనుక ఇచ్చారు అంటే అది వెనకాల ఉన్న మిడిల్ ఆర్డర్స్లో వచ్చేటప్పుడు ఎవరైతే బ్యాట్స్మెన్ ఉంటారో వాళ్ళ మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు రహానే పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుని ఎంత మంచి స్కోర్ పెట్టగలిగితే కేకేఆర్కి అంత బాగుంటుంది. అది నెక్స్ట్ క్యామరన్ గ్రీన్ కూడా బౌలింగ్ వేయడానికి కొంచెం ఇదిగానే ఉన్నాడు. ఒకవేళ ఆయన ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనర్గా వస్తే ఆయనైనా చేయాల్సింది అదే. ఈజ్ ఆల్సో హ్యావింగ్ మంచి పవర్ హిటర్ ఆయన. అలాగే బౌలింగ్తో మంచి పేస్ కూడా వేయగలరు. గాయం కారణంగా బౌలింగ్ చేసేదానికి దూరంగా ఉండొచ్చేమో ఇవాళ కూడా. లేదంటే ఆయన బౌలింగ్ చేసినా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ గెలవాలి మ్యాచ్. అట్లీస్ట్ ఆ పాయింట్స్ టేబుల్ ఓపెన్ అవ్వాలి కదా. సో క్యామరన్ గ్రీన్ ఉన్నారు. నెక్స్ట్ రఘువంశీ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు ఇప్పుడు. అండ్ యంగ్ టాలెంట్, అతను కూడా ఫియర్లెస్ క్రికెట్ ఆడతాడు. అండ్ నెక్స్ట్ రింకు సింగ్ ఉన్నారు మీకు. రింకు సింగ్ వచ్చేసి మంచి ఫినిషర్. యాక్చువల్గా ఫినిషర్ అని చెప్పేసి అందరూ ఆయన ఫినిషర్లో పెట్టేస్తున్నారు. కానీ ఓపెనర్గా వచ్చినా కూడా హీ కెన్ బ్యాట్ వెల్. ఈస్ హ్యావింగ్ దట్ కెపాసిటీ. షార్ట్ టైంలోనే గేమ్ని ఈజీగా చేంజ్ చేయగలడు. దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్. ఒకటే ఓవర్లో 5 6లు కొట్టేసి మ్యాచ్ని గెలిపించాడు కదా. సో అలాంటి రింకు సింగ్ మళ్ళీ వస్తే కోల్కతాకి బాగుంటుంది. నెక్స్ట్ రమన్దీప్ సింగ్ ఉన్నారు. ఆయన కూడా హయ్యర్ స్ట్రైక్ రేట్ ఉంది. కాకపోతే అంత దగ్గర స్టెబిలిటీ లేదు. ఇన్కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉంది అతనికి. నెక్స్ట్ అంకుల్ రాయ్, హీ కెన్ బ్యాట్ వెల్. నెక్స్ట్ నారాయణ్ ఉన్నాడు. హీ కెన్ ఓపెన్ వెల్. యాక్చువల్లీ ఓపెన్ బౌల్ చేయగలడు, ఓపెన్ బ్యాట్ చేయగలడు. బట్ ఇప్పుడు దాకా అతను సెట్ అవ్వలేదు. ఈవెన్ బౌలింగ్లో సెట్ అవ్వలేదు, బ్యాటింగ్లో సెట్ అవ్వలేదు. టాస్ టైం అయింది, టాస్ వేశారు, కేకేఆర్ విన్ అయింది. కేకేఆర్ టాస్ విన్ అయింది. చూద్దాం ఇప్పుడు టాస్ విన్ అయిన తర్వాత వీళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే ఆబ్వియస్గా బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే పిచ్ వచ్చేసి ఆల్రెడీ మీకు బ్యాటింగ్ కి సపోర్ట్ చేసే పిచ్. కేకేఆర్ బ్యాటింగ్ చూస్ చేసుకుంది. బహుశా వర్షం ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందని చెప్పేసి మ్యాచ్ షార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ 50% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ రెయిన్ అంటున్నారు. ఒకవేళ వర్షం పడితే ఓవర్స్ తగ్గిస్తారు కాబట్టి వీళ్ళు బ్యాటింగ్ తీసుకుని మంచి స్కోర్ బిల్డ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ వర్షం పడకుండా డ్యూ వచ్చిందంటే ఈ డెసిషన్ రాంగ్ అవుతుంది. బట్ ఎనీహౌ 20 overs మ్యాచ్ కనుక జరిగితే 200-210 అబోవ్ కోల్కతా స్కోర్ పుటప్ చేయగలిగితే, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటున్నారు కాబట్టి కోల్కతా 210 అన్న మినిమం పుటప్ చేయాలి పంజాబ్ కింగ్స్కి. ఎందుకంటే 170 180 అయితే వాళ్ళు ఈజీగా చేసి పక్కన పడేస్తారు. ఎందుకంటే సిఎస్కే మీద చూసుకున్నా కూడా 200 అనేది వాళ్ళు ఎఫర్ట్లెస్ గా చేసేసారు పంజాబ్ కింగ్స్ అని. సో డెఫినెట్ గా కేకేఆర్ అనేది 200+ పెట్టాల్సింది ఖచ్చితంగా. అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. యాక్చువల్గా కవర్స్ కూడా రెడీగా ఉన్నాయి సుష్మా. కవర్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి అతను బ్యాటింగ్ చూస్ చేసుకున్నాడు. రెయిన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది. కవర్స్ పెట్టి రెడీగా ఉన్నారు కాబట్టి. సో అందుకనే బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్లో అయితే కొంచెం ఏదన్నా పవర్ ప్లేని బాగా యూజ్ చేసుకుని మంచి స్కోర్ పుటప్ చేయగలిగితే దాని తర్వాత ఓవర్స్ తగ్గించినా కూడా వీళ్ళకి యావరేజ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మంచి స్కోర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే కొంచెం లక్ కలిసి వస్తుంది అంటారు ఈరోజు కేకేఆర్కి. కేకేఆర్కి లక్ కలిసి రావాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడాలి. టాస్ గెలిచారు కదా, కొంచెం లక్ ఉందేమో. టాస్తో గెలుపు స్టార్ట్ చేస్తున్నారా? ఎస్. మరి ఒక మంచి పంజాబ్ కింగ్స్ నుంచి ఒక స్లోగన్. పంజాబ్ కింగ్స్ మా అడుగు స్లో కానీ స్కోర్ మాత్రం హై ఫ్లో. అది నిజమే. ఎవ్రీ టైమ్ దే ఆర్ గోయింగ్ విత్ హై స్కోర్స్. కేకేఆర్ అయితే టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చూస్ చేసుకుంది. ఇక ఇందాక మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 ఎక్స్పెక్టెడ్ మాట్లాడుకున్నాం. ఇక పంజాబ్ కింగ్స్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి. సుష్మా, కూపర్ కొనల్లీ, ప్రియాన్ చార్య ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు అనుకుంటున్నాము. నెక్స్ట్ ప్రభ్ సిమ్రాన్ సింగ్,
శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నెహాల్ వదేరా, స్టోయినిస్, యెన్సెన్, జావియర్ బాట్లెట్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చాహల్. ఇది వాళ్ళ పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నాను. మోస్ట్లీ 11 చేంజ్ మోస్ట్లీ చేయట్లేదు. ఏ చేంజెస్ ఉండకపోవచ్చు. ఇంకొక 2-3 మినిట్స్లో మనకు మోస్ట్లీ 5 మినిట్స్లో మనకు అఫీషియల్ కూడా అనౌన్స్ అయిపోతుంది. ఎస్, బ్యాటింగ్ స్టైల్ భావన ఈరోజు ఎవరిది చూపించబోతున్నారు? యా మోస్ట్లీ సిమ్రాన్ చూపించాలనుకుంటున్నాను. ప్రభు సిమ్రాన్ది. Yes. యా తను హైట్ కొంచెం షార్ట్ అనమాట. సో షార్ట్ అయినా సరే తను షార్ట్ బాల్ పికింగ్ బాగుంటుంది. అండ్ అది కూడా మోస్ట్లీ పుల్ షాట్ కాకుండా ఈ లాఫ్ట్ టైప్ ఉంటుంది షార్ట్ అనమాట. ఈ హైట్ వచ్చిన బాల్స్ కూడా అండ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వచ్చిన బాల్స్ కూడా తను ఎఫర్ట్లెస్గా ఇది పిక్ చేయగలడు. అండ్ 30 yards ఆఫ్ సైడ్ నుంచి బాగా క్లియర్ చేయగలడు తను. ఈ డ్రైవింగ్ చాలా బాగుంటుంది తను ఆఫ్ సైడ్ నుంచి. సో అవి చాలా స్ట్రాంగ్ అనమాట. సో మన సిఎస్కే మ్యాచ్ చూసుకుంటే మాత్రం ప్రియాంష్ ఆర్య కూడా ఇద్దరు ఎఫర్ట్లెస్ అనమాట మ్యాట్ హెన్రీ మీద నుంచి. సో షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ ఏరియాస్ని హార్డ్ లెన్స్ హిట్ చేసినా సరే వాళ్ళు బాల్ మీదకి వెళ్ళి లాఫ్టెడ్ షాట్స్ ఎఫర్ట్లెస్గా క్లియర్ చేస్తున్నారు. సో ఆ షాట్స్ పవర్ ప్లేలో ఉండడం చాలా అడ్వాంటేజ్ అనమాట పంజాబ్ కింగ్స్కి. సో ఈరోజు కూడా కేకేఆర్ మీద ఆ షాట్స్ డెఫినెట్గా యూజ్ చేస్తారు అనుకున్నాం. సో 30 yards క్లియరెన్స్ అనేది మాత్రం చాలా బాగుంది ఇద్దరు బ్యాటర్స్కి. సో ఈ లాఫ్టెడ్ షాట్స్ అండ్ డ్రైవ్ షాట్స్ 30 yards క్లియర్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి అనమాట. సో అవి అడ్వాంటేజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈరోజు ప్రభు సిమ్రాన్ ఎంత స్కోర్ చేయగలరు అనుకుంటున్నారు? వర్షం పడుతుంది అంటున్నారు కదా. సో డిపెండ్స్. సెకండ్ ఇన్నింగ్స్ మేబీ మోస్ట్లీ హై స్కోరింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తను లాస్ట్ మ్యాచ్ కూడా 48 some 40-50s క్లోజ్ కూడా. సో అన్ఫార్చునేట్ రన్అట్ అయిపోతాను. సో రన్అట్ అయిపోయి డెఫినెట్గా హై స్కోరింగ్ ఉండేది డెఫినెట్గా. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. రైట్ సుష్మా, కేకేఆర్ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేస్తారా? ఎస్, ప్లేయింగ్ 11 వచ్చిందా? ఓకే. ఫిన్ అలెన్, అజింక్య రహానే, కామరన్ గ్రీన్, అంక్రిష్ రఘువంశీ, రోమన్ పావెల్, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ షైని, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి. యాక్చువల్గా నవదీప్ షైనీని వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. నవదీప్ షైనీ ఈజ్ ఎ సడన్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీ వన్. కోల్కతా నైట్ రైడర్స్కి ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్లో ఉంటాడని కూడా ఎవరూ అనుకోలేదు. లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ బట్ అనుకోకుండా తను ఇప్పుడు మెయిన్ స్క్వాడ్లోకే వచ్చేసాడు అనమాట. ఎస్, మనతో మాట్లాడడానికి కోచ్ శ్రీనాథ్ కూడా సిద్ధంగా ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. హాయ్ సార్, శ్రీనాథ్ గారు. హలో, నమస్తే అందరికి. గుడ్ ఈవినింగ్. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్ సార్, ఫైన్. నిన్న మీ ప్రెడిక్షన్ బాగా వెళ్ళింది కదా. మీరు చెప్పారు నిన్న ఆర్సీబీ 232 260 అన్నారు, 250 కొట్టింది. అది అంటే సిఎస్కే ఉన్నటువంటి బౌలింగ్ డ్రాబ్యాక్ ని ఐడెంటిఫై చేసి నేను ఆ స్కోర్ ని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. మేము మార్చేస్తాం సార్. కోచ్ శ్రీనాథ్ నుంచి ఆస్ట్రాలజర్ శ్రీనాథ్ చేస్తాం. పర్లేదు, ఏం కాదు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి లాగా క్రికెట్ ఆస్ట్రాలజర్ శ్రీనాథ్. అమ్మో, వేణుస్వామి మనం క్రికెట్ వరకు చూసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రోజు కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే వర్షం పడుతుందని ఒక ఇది ఉంది కాబట్టి. అవును, ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏమైనా టాప్ మాక్సిమం స్కోర్ పుట్అప్ చేయగలిగితే రేపు వర్షం పడితే కనుక ఓవర్ రేట్ తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా స్కోర్ టార్గెట్ అనేది హైగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఇంటెన్షన్ తో వాళ్ళు బ్యాటింగ్ చూస్ చేసుకుని ఉండొచ్చు. నా అంచనా ప్రకారం ఈ రోజు రహానే ఈస్ గోయింగ్ టు సెట్ రైట్ అండ్ విల్ గివ్ మాక్సిమం స్కోర్. ఎస్, ఇవాళ ఎంత కొట్టబోతున్నారు స్కోర్? ఫస్ట్ బ్యాటింగ్ కేకేఆర్ చేస్తుంది కాబట్టి 180 నుంచి 190 వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మధ్యలో వర్షం పడి పిచ్ స్లో అయినా, అవుట్ ఫీల్డ్ కొంచెం స్లో అయినా కూడా 160 to 190 ఇన్ బిట్వీన్ దట్. ఒకవేళ టాప్ ఆర్డర్ కనుక పవర్ ప్లే లో కొంచెం తక్కువ స్కోర్ చేస్తే కనుక 160 నుంచి 180 మధ్యలో ఉంటుంది. వర్షం పడే అవకాశం లేకపోతే కనుక ఇట్ కెన్ బి 210 to 230 ఇన్ బిట్వీన్ దట్. అంతకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. చూద్దాం పవర్ ప్లే లో రహానే మ్యాజిక్ ఎలా చేస్తాడు అనేది. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఏంటంటే యజువేంద్ర చాహల్ కి రహానేకి మంచి కాంటెక్స్ట్ నడుస్తుంది. యజువేంద్ర చాహల్ హైయెస్ట్ వికెట్ టేకర్ వర్సెస్ కేకేఆర్. సో ఇక్కడ కాంటెక్స్ట్ అనేది నడిచే అవకాశం ఉంది. ఒకవేళ పవర్ ప్లే లో ఇమీడియట్ గా చాహల్ కనుక యూజ్ చేస్తే, ఇది స్పిన్ వికెట్ కాకపోయినప్పటికీ కూడా కొంచెం వెదర్ కండిషన్స్ ఉంటే బాల్ పడి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం వేగంగా కానీ లోగా కానీ వస్తే
రహానే కెన్ బి అవుట్. సో చాహల్కి రహానేకి మధ్య మంచి కాంటెక్స్ట్ ఉండబోతుంది. ఓకే. ఈవెన్ ఫ్రమ్ ఇండియా నుంచి చూసుకుంటే చాహలే కదా సార్ ఇప్పుడు వరకు హైయెస్ట్ వికెట్ టేకర్. కోహ్లీ రన్ మెషిన్ లాగా ఈయన వికెట్ మిషన్ అయిపోయాడు. అంతే. నిన్న మనం షమి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ పవర్ ప్లే లోనే తను చాలా కసిగా ఉన్నాడు, ఇమీడియట్ గా వికెట్స్ తీసే చేస్తారని పాప భావన ఫీల్ అవుతున్నట్టు. ఎందుకు సార్, నేను అదే కదా చెప్పాను. ఓకే, సో నా ప్రిడిక్షన్ అయితే అది. హర్షదీప్ సింగ్ కూడా కీ రోల్ ప్లే చేస్తాడు. పంజాబ్ కింగ్స్ 11 స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఇది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏమన్నా కేకేఆర్ కి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కూడా కేకేఆర్ ఖాతా తెరుస్తుందంటారా? ఇప్పటికే 2 మ్యాచెస్ ఓడిపోయింది, మరి ఈ రోజైనా ఖాతా తెరుస్తుందా? దట్ డిపెండ్స్ అపాన్ ద స్కోర్ దే పుట్ అప్ ఎట్ ద టైమ్ ఆఫ్ పవర్ ప్లే. పవర్ ప్లే లో వాళ్ళు పుట్ చేసే స్కోర్ ను బట్టే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఖాతా తెరవగలుగుతుందా లేదా అని. ఎందుకంటే వాళ్ళు ఓపెనర్స్ కనుక స్టాండర్డ్ గా ఉండి మాక్సిమం స్కోర్ చేయగలిగితే దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కి అటు బౌలింగ్ కానీ ఇటు బ్యాటింగ్ కానీ కంప్లీట్ గా స్ట్రాంగ్. దట్ వాళ్ళు వరుసగా 2 మ్యాచ్లు గెలిచి వచ్చారు, వీళ్ళు కొంచెం ఓడిపోయి ఉన్నారు, కొంచెం ఆ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. సో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఎస్, ఈ రోజు మీ సపోర్ట్ పంజాబ్ కింగ్స్ కా కోల్కతాకా? నేను కేకేఆర్ వైపే ఉండాలి అనుకుంటున్నాను. కేకేఆర్ వైపే ఉండాలి. ఎందుకంటే పాపం వాళ్ళ ఖాతా తెరవాలి. నెక్స్ట్ నా హోప్ ఏంటంటే ఈ రోజు రహానే ఈస్ గోయింగ్ టు బి ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. తను గనక స్టాండర్డ్ గా కొంచెం స్టేబుల్ గా నిలబడి కొంచెం స్కోర్ చేయగలిగితే, పవర్ ప్లే లో పేషెన్సీగా ఆడితే తర్వాత హీ కెన్ ప్లే హిస్ క్లాస్ షాట్స్. సో ఇవాళ కేకేఆర్ స్క్వాడ్ లో షైనీని కూడా తీసుకున్నారు సార్, ఎలా ఉంటుంది అంటారు ఇంపాక్ట్? నవదీప్ షైనీ హీఈస్ ఏ గుడ్ ప్లేయర్. వి విల్ సీ దట్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంక్లూడెడ్. సీ దట్ హౌ హీ విల్ బి పర్ఫార్మ్. అసలు ఎవరం కూడా ఊహించలేదు. అట్లీస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఉంటాడని మనం ఎప్పుడు అనుకోలేదు. చూద్దాం, ఎందుకంటే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారేమో కింగ్స్ 11 అనుకుంటున్నారు. అందుకనే బ్యాటింగ్ కూడా తీసుకున్నారు. ఏంటో తెలియదు కదా. డబుల్ సర్ప్రైజ్ సార్, బ్యాటింగ్ తీసుకున్నారు, నవదీప్ షైనీని తీసుకొచ్చారు. బ్యాటింగ్ అనేది వెదర్ కండిషన్స్ ని దృష్టిలో ఉంచుకునే తీసుకున్నారని అనుకుంటున్నాను. అవునవును, వాళ్ళు లక్ బాగుంటే వర్షం పడాలి. పడాలి అంటే 7 తర్వాత పడుతుంది అన్నారు. మరి ఇప్పుడు అక్కడ బ్రీజింగ్స్ కూడా ఏమీ లేవనుకుంటా. చూద్దాం టైం పాస్ అనే కొద్ది ఎలా ఉంటుందని. ఎస్, అంటే ఈ మ్యాచ్లో మ్యాచ్నే తారుమారు చేసే కీలక ప్లేయర్ ఎవరు అంటే ఏం చెప్తారు? కీలక ప్లేయర్ అండి మనకి ఆబ్వియస్లీ పంజాబ్ సైడ్ నుంచి యజ్వేంద్ర చాహల్, ఎస్పెషల్లీ కాపర్ కోహ్లీ బ్యాటింగ్ లో మనం గమనించినట్లయితే కాపర్ కోహ్లీ ఆడినంతసేపు శ్రేయస్ అయ్యర్ ఒక్క షాట్ కూడా అటెంప్ట్ చేయలే. తను చాలా కూల్ గా సింగిల్ తీసి తనకి స్ట్రైక్ ఇచ్చాడు. ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో ఇమీడియట్ గా శ్రేయస్ అయ్యర్ తీసుకున్నాడు. సో దే ఆర్ హ్యావింగ్ ఏ క్లీన్ ప్లాన్. ఎవరో ఒకళ్ళు ఒక లీడింగ్ పొజిషన్ తీసుకొని స్కోర్ ని మాక్సిమం హిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకొకరు యాంకర్ రోల్ ప్లే చేయాలనేటువంటి ఒక క్లియర్ ఐడియాతో ఉన్నారు. సో నేను అనుకోవడం బౌలింగ్ సైడ్ నుంచి చాహల్, బ్యాటింగ్ సైడ్ నుంచి కాపర్ కోహ్లీ, కింగ్స్ 11 నుంచి కేకేఆర్ నుంచి రహానే అండ్ సూర్యవంశీ. ఎస్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనాథ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ పంజాబ్ కింగ్స్ టీం కూడా వచ్చింది Playing సుష్మా. 11. లెట్ భావన అనౌన్స్. కొంచెం ఆవిడ ఫేవరెట్ కాబట్టి టీమ్ దగ్గరగా అనౌన్స్ చేయండి కొంచెం. శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సింగ్రం, నెహల్ వడేరా, కూపర్ కాలనీ, శశాంక్ సింగ్, మార్కస్ టోనీ, మార్కో జెన్సన్, విజయ్ కుమార్ విశాఖ్, బ్రాట్లెట్, హర్షదీప్, చాహల్. సో సేమ్ టీమ్, దాంట్లో ఏం చేంజ్ చేసలేదు పంజాబ్ టీమ్. ఈవెన్ మన ఏదైతే ప్రెడిక్టర్ 11 అనౌన్స్ చేసామో అది సేమ్ టీమ్. వాళ్ళు విన్నింగ్ వేస్ లో ఉన్నారు కాబట్టి 11 ఆబ్వియస్ గా చేంజ్ అవ్వదు. అదే నువ్వు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నావు కదా, 2 మ్యాచెస్ విన్ అయ్యారు, వాళ్ళు ఏం చేంజ్ కారు. అంటే వాళ్ళు అనుకున్నట్టు సెట్ చేసుకున్నారు. సో బ్యాటింగ్ లో వాళ్ళు క్లిక్ అవుతున్నారు, బౌలింగ్ అనుకున్నట్టు రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారు. సో ఇంకా వాళ్ళకి చేంజ్ చేసుకోవాల్సిన నీడ్ లేదనిపిస్తుంది. ఓకే, ఈరోజైతే నువ్వు సపోర్ట్ చేసేది పంజాబ్ కింగ్స్ ఆబ్వియస్ గా. 2 మ్యాచెస్ విన్ అయిపోయారు, ఈరోజు 3rd మ్యాచ్ కూడా విన్ అయితే ఏంటి పార్టీ? ఇందాకే సార్ స్వీట్స్ ఇష్టం లేదేమో, పంజాబ్ కింగ్స్ ని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి సుధీర్ సార్ కూడా అన్నారు. సుధీర్ సార్ వచ్చినప్పుడు డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు ఆవిడ పార్టీ అడిగితే ఏ ఖాళీగా ఉన్న రాజకీయ పార్టీ ఇచ్చేస్తాను. ఎస్ భరత్, పాలిటిక్స్ కేకేఆర్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం కదా, మీకు కేకేఆర్ లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు?
కేకేఆర్ ప్లేయర్ కానీ కేకేఆర్ గెలవాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఇండియన్ టీమ్ లో బెస్ట్ ఫేవరెట్ ప్లేయర్ అంటే విరాట్ అండి. విరాట్. నిన్న ఆర్సీబీ బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను. 250 స్కోర్ వచ్చింది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 250 వస్తుంది, ఓకే. కానీ వచ్చింది. స్లోగన్స్ చెప్తారు, మాటలు తక్కువ అనుకుంటా. రహానే, రింకు సింగ్ ఇద్దరులో ఎవరిని ప్రిఫర్ చేస్తారు? రింకు సింగ్. రింకు సింగ్ చూసారా, ఆటోమేటిక్గా ఆయన ఫేవరెట్ ప్లేయర్. అంటే ఏం లేదన్నారు కానీ మీరు 2 పేర్లు చెప్పేటప్పటికి ఏదో ఒకటి చెప్పాలి కదా. అలాగే కదా చెప్పించాలి మరి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అండి. అయిపోయారు కదా, రిటైర్ అయిపోయారు. దాని తర్వాత ధోని అండి, అంతకుముందు గంగూలీ, సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, మారుతానే కపిల్ దేవ్. మరి అంతే కదా, మారుతానే ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి చూస్తా ఉన్నాం కదా. సో కపిల్ దేవ్ దగ్గర నుంచి అందరినీ లెక్క పెట్టుకుంటారండి. దే ఆర్ ఆల్ లెజెండ్స్. ఎనీ లెజెండ్ ఇస్ మై రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆడే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఎవరన్నా రిటైర్ అయితే ఆయన పేరు చెప్తారు. అబ్బా, ఇది చాలా బాగుంది. చూసావా, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు చెప్పారు మొన్న? యశస్వి జైస్వాల్ అని చెప్పారు. ఎస్, అంటే ఎవరన్నా రిటైర్ అయితే నా ఫేవరెట్ ప్లేయర్ అవుతారు. రిటైర్ అవ్వాలి, మీ ఫేవరెట్ ప్లేయర్ అవ్వాలంటే. నాకు తెలిసి కోహ్లీ అవుతాడేమో నెక్స్ట్. అంటే ఇప్పుడుకి కోహ్లీ గేమ్ చూసి ఫేవరెట్ అవ్వట్లే. మొత్తం అయిపోయిన తర్వాత కెరీర్ మొత్తం చూసి ఆయన stats చూసి అప్పుడు చెప్తాం. అప్పుడు స్టార్స్ చూసి చెప్తారు. లాన్స్ క్లూస్నర్ సౌత్ ఆఫ్రికాలో ఉండేవారు, ఆయన జాంటీ రోడ్స్, జాక్ కలీస్, ఇట్లా అందరూ ఆల్ రిటైర్డ్ ప్లేయర్స్, లెజెండ్స్ ఆర్ మై ఫేవరెట్ ప్లేయర్స్. బ్రయాన్ లారా, ఇంకంతే. ఐపీఎల్ స్టార్ క్రిస్ గేల్. ఎస్ శంకర్, అంటే ఇప్పుడు ఇక్కడ కోల్కతా పిచ్ చూసుకుంటే ఇప్పుడు వర్షం పడకపోతే ఎలా ఉంటుంది? వర్షం పడకపోతే మాత్రం బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి ఇందాక మన శ్రీనాథ్ గారు చెప్పినట్లు అబౌట్ 210 ఉంటే సేఫ్ స్కోర్. 170, 180 పెడితే పంజాబ్ వాళ్ళు పవర్ ప్లే డిస్ట్రాయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, ఈవెన్ తర్వాత వచ్చే కొనలి, ఎవరు కూడా ఆగరు. దే ఆర్ వెరీ హార్డ్ హిట్టర్స్. 170, 180 స్కోర్ అనేది చాలా ఈజీగా క్రాస్ చేసి పక్కన పెట్టేస్తారు. 15-16 ఓవర్స్లో టార్గెట్ చేసినా ఆశ్చర్యపడొస్తుంది. అట్లీస్ట్ 210, 220, 230 ఆ రేంజ్ పెడితే దే విల్ హ్యావ్ సమ్ ప్రెషర్. ప్రియాన్స్ ఆర్య ఏదన్నా ప్రెషర్లో దొరికిపోయాడు అంటే మాత్రం అది కొంచెం లక్ యాడ్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే ప్రియాన్స్ ఆర్య మీరు ఎనీ మ్యాచ్ చూసుకోండి, ప్రియాన్స్ ఆర్య వెళ్ళిపోయాడు అంటే వితిన్ 2-3 అవర్స్లో ప్రభసిమ్రాన్ సింగ్ కూడా వెనకాల వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఓపెనర్లు వాళ్ళిద్దరూ ఆడినంతసేపు ఎవరు వాళ్ళని డిస్ట్రాయ్ చేయలేరు. ఎవరొక్కరు అవుట్ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా సెకండ్ వికెట్ కూడా వెళ్ళిపోద్ది. ఆ ప్రెషర్ని కలకట్టా క్రియేట్ చేయగలిగితే వాళ్ళ టాస్ గెలిచి వర్షం పడకపోతే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, ఇప్పుడు 10 ఓవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఓవర్స్ ఆడారు, 11th ఓవర్లో వర్షం పడింది అనుకున్నాం. ఫస్ట్ 10 ఓవర్స్ వాళ్ళు 120, 130 పెడితేనే దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. లేదు వీళ్ళు 18th ఓవర్ 19th ఓవర్కి వెళ్ళి స్కోర్ 140, 150 ఉండి అక్కడ వర్షం పడింది అనుకోండి, దట్ ఈస్ బిగ్ డిసడ్వాంటేజ్. యావరేజ్ క్యాలిక్యులేషన్లో మారిపోతుంది అనమాట. అప్పుడు ఎవరికి ఫేవర్గా ఆటోమేటిక్ పంజాబ్కి ఫేవర్ అయిపోద్ది. ఇప్పుడు ఒక 140, 150 స్కోర్లో సమ్మర్ ఇట్ ఈస్ అరౌండ్ 18th ఓవర్ అనుకుందాం, ఒక 2 ఓవర్సే ఉంటుంది కాబట్టి యావరేజ్ తీసినప్పుడు మ్యాచ్ యావరేజ్ తీసినప్పుడు వీళ్ళకి విన్నింగ్ స్కోర్ ఎంత ఇస్తారు? సమ్మర్ అరౌండ్ ఒక 15 ఓవర్స్ 14 ఓవర్స్ పెట్టేసి 110, 120 కొట్టండి అంటారు, అది 10 ఓవర్స్లో కొట్టేస్తారు. పవర్ ప్లే లో చూసుకుంటేనే ఆల్మోస్ట్ 80-90 రన్స్ వచ్చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ లక్ వాళ్ళకి టాస్ రూపంలో కలిసి వచ్చింది, బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి. సెకండ్ లక్ 10 ఓవర్స్లో వాళ్ళకి 120, 130 రన్స్ కొట్టి ఒక 15-20 మినిట్స్ లైట్గా డ్రీజిల్ అయ్యి మ్యాచ్ ఆగిపోయి ఒక 5-6 ఓవర్స్ తగ్గాలి. ఇంత క్యాలిక్యులేషన్ కావాలి వాళ్ళకి. మరి ఆయన ఎందుకు తీసుకున్నది? ఎందుకంటే ఛాన్స్ ఆఫ్ రెయిన్ 50% ఉంది, దట్ 8-9 అన్నారు. సో ఆయన టార్గెట్ కూడా 8-9 అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎన్ని ఓవర్స్ అవుతాయో క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 45 మినిట్స్కి సమ్మర్ అరౌండ్ అక్కడికే వస్తుంది, పవర్ ప్లే అయిపోద్ది. సో పవర్ ప్లేలో మంచి స్కోర్ పెట్టాలనే ఆలోచనలో తీసుకున్నట్టున్నారు. కానీ అదే పవర్ ప్లే డస్ట్ వాళ్ళకి వస్తే మాత్రం పంజాబ్కి వాళ్ళు ఆ వర్షం పడేదాన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలరు. బట్ ఇప్పుడు వరకు కోల్కతా పవర్ ప్లేలో అంత హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే లేదు. దానికి తోడు మన అజింక్య రహానే గారు చాలా స్లోగా స్టార్ట్ చేస్తాడు, మరి చూడాలి ఏం చేస్తారు. ఎస్, అంటే ఇప్పుడు పవర్ ప్లేలో బ్యాట్స్మెన్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? అంటే మోస్ట్లీ ఎందుకంటే నిద్రే బయట ఉంటారు కాబట్టి సో 30 years క్లియరింగ్ ఎక్కువ ఉండాలి. సో పవర్ ప్లే అనేది 6 4 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సింగిల్స్ ఇవన్నీ
రావన్నమాట. ఎందుకంటే 30 yardsలోనే ఉంటారు కాబట్టి, ఆల్మోస్ట్ 9 members 8 members 30 yardsలో ఉంటారు కాబట్టి, సో 30 yards క్లియరింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు పవర్ ప్లేలో మోస్ట్ 6 ఎక్కువ వస్తాయంటే మనకి పవర్ ప్లేలో వస్తాయి, లేకపోతే డెత్ ఓవర్స్లో ఎక్కువ వస్తాయి. నిన్న మ్యాచ్లో కూడా చూసుకుంటే కదా. సో పవర్ ప్లే ఇంటెన్షన్ అంతా ఓన్లీ హిట్టింగే అనమాట. సో అందుకే మెయిన్ హిట్టర్స్ కూడా పవర్ ప్లేలోనే ఉంటారు. అందుకే న్యూ బాల్ ఇంకా బెటర్గా కొట్టచ్చు అనమాట. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. న్యూ బాల్ బ్యాట్ మీదకి వస్తే స్వింగ్ అవుతుంది. సో ఆ బాల్ మీదకి వెళ్ళి క్లియర్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎక్కువ 6 వస్తాయి. సో ఆ హిట్టింగ్ మీద ఉండాలంటారు మైండ్ సెట్. ఎస్, అంటే శంకర్ కెప్టెన్సీ నిర్ణయాల్లో ఎవరు దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది ఈ 2 teamsలో చూస్తుంటే? ఇద్దరు స్లో క్యాప్టెన్సేనండి. ఇప్పుడు ఎవరు కూడా అగ్రెసివ్ క్యాప్టెన్ కాదు. ఈవెన్ రహానే అయినా ఆయన స్లోగానే ఉంటారు. ఈ విల్ నాట్ గో విత్ అగ్రెసివ్ మోడ్. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా వన్ ఆఫ్ ద కూల్ కెప్టెన్ అని అనుకోవచ్చు ఆయన కూడా. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద కూల్ కెప్టెన్ కాబట్టి 3 teamsని ఆయన ఫైనల్స్ దాకా తీసుకెళ్ళాడు. ఆల్రెడీ కోల్కతాకి ఇంతకుముందు 2024లో ఆయన టైటిల్ అందించాడు. సో ఇద్దరులో ఎవరో కూడా ఐ డోంట్ థింక్ దట్ ఇప్పుడు కోహ్లీ లాగా చాలా అగ్రెసివ్గా ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్లో ఇటు కేకేఆర్ నుంచి కానీ అటు పంజాబ్ నుంచి కానీ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు వచ్చారు? ఇంపాక్ట్ ప్లేయర్ వీళ్ళకైతే కంపల్సరీ ప్రియాంష్ ఆర్యాన్ తీసుకుంటారు. మొన్న కూడా ఇంపాక్ట్ కింద తీసుకుంటారు. బట్ ఇప్పుడు అక్కడ క్యామరూన్ గ్రీన్ అనుకున్నాం, బట్ క్యామరూన్ గ్రీన్ మెయిన్ స్క్వాడ్లో ఉన్నారు. సో లెట్ us see ఇంపాక్ట్ ప్లేయర్ని ఎవరిని పిక్ చేస్తారు అనేది. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి ఏదన్నా వికెట్ షార్టేజ్ అయింది అనుకోండి, ఒకవేళ మంచి స్కోర్ రాలేదు, సో డెఫినెట్గా ఒక బ్యాటర్నే పిక్ చేస్తారు. అది ఎవరిని పిక్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే వాళ్ళు ఇవాళ నవదీప్ సైనిని కూడా సడన్ సర్ప్రైజ్ లాగా తీసుకుని వచ్చారు లోపలికి. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఎవరిని నెక్స్ట్ తీసుకుంటారు అనేది కూడా మనం ఊహించలేము. ఓకే, అది ఎస్. అంటే ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మ్యాచ్ మలుపు తిరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది సుష్మా. ఖచ్చితంగా. ఎందుకంటే అది ఎక్కువ చాలా మ్యాచ్ల్లో చూసుకుంటే కూడా లాస్ట్ సీజన్లో కూడా చూసుకుంటే ఎక్కువ రన్స్ లేని టైంలో ఒక బ్యాటర్ వచ్చి అక్కడ వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేసి అక్కడ 30-40 runs చేస్తామో డెఫినెట్గా అవతల టీంకి అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు. 30 runs ఒకవేళ ఏదైనా టీం ఓడిపోతున్న టైంలో ఒక మెయిన్ హిట్టర్ బ్యాటర్ వచ్చి అక్కడ రన్స్ కన్వర్ట్ చేశారు అనుకోండి, ఆబ్వియస్గా అక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా ఆ టీంని కట్టడి చేసి ఎక్కువ వికెట్స్ తీసేసి రన్స్ తక్కువలో పెట్టినప్పుడు ఈ ఇంపాక్ట్ రూల్ వల్ల మాత్రం వాళ్ళకి బ్యాటర్ వచ్చేసి, లేకపోతే ఈవెన్ బౌలింగ్లో కూడా చూసుకున్నా సరే ఒక అడ్వాంటేజ్ అనమాట, ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉండడం అనేది. అందులో T20 గేమ్ కాబట్టి ఓవర్స్ తక్కువ, సో ఎంత రన్స్ తక్కువ పెడితే అంత అడ్వాంటేజ్ అనమాట. సో ఇంపాక్ట్ రూల్ అనేది మాత్రం చాలా మార్చేస్తుంది గేమ్ని డైనమిక్స్ అయితే. ఎస్, ఈరోజు హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండబోతుంది? అంటే ఇందాక శ్రీనాథ్ గారు 180, 190 అన్నారు. సో అదే 20 overs నడిస్తే వాళ్ళు మాత్రం 210 పైన పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా అంతకు మించి 210 కన్నా కింద వాళ్ళు ఎంత పెట్టినా ఆ స్కోర్ డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్. వాళ్ళకి డిఫెండ్ చేసే అంత బెస్ట్ బౌలర్స్ అయితే లేరు. ఓన్లీ ఆ ముజర్బాని లాస్ట్ మ్యాచ్లో 4 wickets తీసుకుని అతను ఒక్కడే ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లో ఉన్నారు. అండ్ ఎవరైతే మిరాకిల్ స్పిన్నర్స్, మ్యాజికల్ స్పిన్నర్స్ అనుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా 2 మ్యాచ్ల్లో వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. నారాయణ ఫెయిల్ అయ్యారు అండ్ వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయ్యారు. అండ్ లాస్ట్ టైం మనం వరుణ్ చక్రవర్తి గురించి డిస్కస్ కూడా చేసుకున్నాం. వరుణ్ చక్రవర్తిని రీడ్ చేసేస్తున్నారు బ్యాటర్స్ అనేది. అంటే ఆయన టైం అయిపోయిందా లేకపోతే ఏంటి అనేది చూడాలి. ఎక్స్పెన్సివ్ అంటే వేరియేషన్స్ కన్నా ఆయన లెన్స్ కొంచెం ఎక్కువ రీడ్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. బ్యాటర్స్ ఈజీగానే ఫేస్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు వరుణ్ చక్రవర్తి కానివ్వండి, నారాయణ కానివ్వండి బౌలింగ్ చేస్తుంటే బ్యాటర్స్ చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా ఈజీగా ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ వికెట్ లాస్ట్ బిఫోర్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి వితౌట్ వికెట్ ఉన్నాడు. ఆయన ఐపీఎల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి వితౌట్ వికెట్ లేడు. సో ఫర్ ద ఫస్ట్ టైం మన లాస్ట్ బిఫోర్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో వితౌట్ వికెట్ ఆయన ఫినిష్ చేశాడు. ఓన్లీ రన్సే ఇచ్చాడు, వికెట్స్ తీసుకోలేకపోయారు అనమాట 4 overs. సో దట్ షోస్ ఆల్. అంటే గత మ్యాచ్లు చూస్తే కేకేఆర్కి 2 matchesలో ఓడిపోయారు కదా, వాళ్ళు పవర్ ప్లేలో బ్యాటింగ్ స్టైల్ ఏదైనా మార్చుకోవాల్సింది ఉందా? లేదా ఫీల్డింగ్లో చూసుకున్నట్టయితే అటు అవతల టీం ఆడినప్పుడు వీళ్ళ ఫీల్డింగ్లో ఏమన్నా మైనస్లు ఉన్నాయా కేకేఆర్కి? డెఫినెట్గా ఫర్ ఎనీ టీమ్, నాట్ ఓన్లీ కేకేఆర్ సుష్మా, ఎనీ టీము ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ సేయింగ్ అదే కదా మనకి, క్యాచెస్ విన్ మ్యాచెస్ అని. సో నిన్న చూస్తే మనం కోహ్లీని ఫస్ట్ ఓవర్లో సెకండ్ ఓవర్లోనే వదిలేశాడు.
సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అక్కడ కోహ్లీ 20-30 రన్స్ కొట్టడం ఇంపార్టెంట్ కాదు, సెకండ్ ఓవర్లో ఫస్ట్ వికెట్ పడిందంటే ఆ ప్రెషర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ప్రెషర్ని వీళ్ళు వదిలేసినట్టే. అలాగే మళ్ళీ ఒక క్యాచ్ వదిలేశారు తర్వాత. సో ఫీల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక బౌండరీ దగ్గర ఒక్క రన్ సేవ్ చేసినా కానీ దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ T20 మ్యాచెస్. సో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అందుకే అంటారు కదా. అలాగే పవర్ ప్లేలో కూడా రహానే స్లో స్టార్ట్స్ ఆపేసి అతను కూడా ఒక ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ లాగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హై స్కోరింగ్ పిచ్చెస్, లక్నో లాంటి పిచ్చెస్లో అయితే 170-180 మేక్స్ బిగ్ ఇంపాక్ట్. కానీ బెంగళూరు కానివ్వండి, కోల్కతా కానివ్వండి, నెక్స్ట్ హైదరాబాద్ కానివ్వండి, దీస్ ఆర్ హై స్కోరింగ్ పిచ్చెస్. ఇక్కడ 150, 160, 180 నడవదు. అబోవ్ 200 పెట్టాలి అంటే ఫస్ట్ 6 overs పవర్ ప్లే ఏదైతే ఉందో 6 oversలో అబోవ్ 11-12 రన్ రేట్ పెడితేనే ఆ మిడిల్ ఓవర్స్ కంట్రోల్ నుంచి తప్పుకోగలుగుతారు. మళ్ళీ లాస్ట్ డెత్ ఓవర్స్లో ఒక 4-5 hours టైం 4-5 overs తీసుకుని 4-5 overs వాళ్ళు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళినా కూడా మంచి స్కోర్ వస్తుంది. పవర్ ప్లేలో వీళ్ళు స్లోగా ఆడి మిడిల్ ఓవర్స్కి వచ్చిన తర్వాత 1 or 2 వికెట్స్ పడిపోయినాయి అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10th, 11th, 12th ఓవర్లో ఓవర్స్నే ఒక వికెట్ పెడితే డెత్ ఓవర్స్లో వీళ్ళకి పెర్ఫామ్ చేయడానికి ప్లేయర్స్ ఉండరు. అలాగే స్కోర్ కూడా తక్కువ ఉంటుంది. ఎస్ ఫైనల్గా పంజాబ్ కింగ్స్ నుంచి ఒక స్లోగన్ కావాలని కోరుకుంటున్నాను. గట్టిగా కావాలి. పంజాబ్ కింగ్స్ బ్యాట్ ఊపితే గేమ్ మారిపోతుంది. పంజాబ్ కింగ్స్ బ్యాట్ ఊపితే గేమ్ మారిపోతుంది. మ్యాచ్ మొత్తం మాదవుతుంది. మీద అవ్వాలి. మరి కేకేఆర్ టీం నుంచి నేను ఒకటి చెప్తున్నా. చెప్పండి. కేకేఆర్ ఛాన్స్ వస్తే చేజ్ చేస్తాం. కేకేఆర్ ఛాన్స్ వస్తే చేజ్ చేస్తాం. చరిత్ర తిరగ రాస్తాం. కాకపోతే ఈ రోజు వాళ్ళకి ఛాన్స్ వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా చరిత్ర తిరగ రాస్తారా లేదా అనేది చూడాలి. మ్యాచ్ అయిన తర్వాత రేపు మాట్లాడుకుందాం. అంతే కదా. మళ్ళీ రేపు మన మ్యాచ్ ఈ ఐపీఎల్ మహాసంగ్రామంలో మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు ఎవరు విన్ అవుతారనేది చూద్దాం. పంజాబ్ కేకేఆర్. ఎస్ మరి రెండు టీమ్స్ కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? ఎస్ కేకేఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీమ్ చెప్పినా చెప్పకపోయినా ఇట్స్ ఓకే. విన్నింగ్ టీమ్ నా బెస్ట్ విషెస్ ఎవరు విన్ అయితే వాళ్ళకి వెళ్తాయండి. ఇక్కడ కూడానా? అయిపోయిన తర్వాతేనా మీ విషయం అంతా? టీమ్స్ కి నేను ఫేవరెట్, అందుకని ప్రతి ఒక్కళ్ళు గెలవాలనుకుంటాను. ఓకే సూపర్. ఎస్ బోత్ టీమ్స్కి ఆల్ ద బెస్ట్. ఎస్ మరి రేపటి వైకే ఐపీఎల్ మహాసంగ్రామంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వైకే న్యూస్.